ఇప్పుడైతే అందరూ డాగ్స్‌తో పాటు క్యాట్స్‌ని కూడా పెంచుకుంటున్నారు. అంటే ఏంటంటే, ఇంతకుముందు ఓన్లీ డాగ్స్‌నే పెంచుకునేవాళ్ళు. ఎందుకు అని నేను రీజను మా మమ్మీని అడిగాను. అడిగితే ఆవిడ చెప్పారనమాట నాకు. ఏంటంటే, డాగ్‌కి, క్యాట్‌కి ఒక డిఫరెన్స్ చెప్పారు. డాగ్‌ని మనం పెంచుకున్నాము అంటే, డాగ్‌కి ఒక ఇంటెన్షన్ ఉంటుందట. ఏంటంటే, వీళ్ళు ఒక ముద్ద పెడుతున్నారు. నెక్స్ట్ వీళ్ళకి పిల్లలు పుట్టి, వీళ్ళు పెద్దవాళ్ళయ్యి, ఇంకా ఈ కుటుంబం అభివృద్ధి చెందితే అందరూ తలకొక ముద్దేస్తారు. నా కడుపు ఇంకా నిండుతుంది, నా పిల్లల కడుపు నిండుతుంది అని ఆలోచిస్తుందట. అదే క్యాట్ అయితే, ఇప్పుడు వాడు తింటూ నాకు ఒక ముద్దేశాడు, వాడి కళ్ళిపోతే బాగుండు, వాడి ప్లేట్లో మొత్తం నేనే తినేయచ్చు అనుకుంటుందట. మొన్న భీమవరంలో నామినేషన్స్ జరిగాయనమాట. నామినేషన్ జరుగుతుంటే మధ్యలో నుండి ఒక ఆటో వెళ్ళింది. ఆటో వెళ్తే ఏంటి దాంట్లో ఇంట్రెస్ట్ అనుకుంటున్నారా? ఆటో వెళ్ళినందుకు ఇంట్రెస్ట్ కాదు అక్కడ. తను వెనకాల ఒక కొటేషన్ ఒకటి ఉంది. అది చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడ. ఆ కొటేషన్ ఏంటంటే, పవన్ అన్నకు ప్రాణం ఇస్తా, కానీ జగన్ అన్నకే ఓటేస్తా. కొటేషన్ బాగానే రాసుకున్నాడు, కానీ ఆ మధ్యలో ఆగుంటేనే ప్రాబ్లం అయ్యేదేమో. కొటేషన్ అయితే బాగానే ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం ఓట్కి అప్లై చేశాను నేను. ఈ ఇయరే నేను ఓట్ వేయాలనుకుంటున్నా. ఎవరికి వేయాలని నాకు క్లారిటీ ఉంది. మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి, చూద్దాం. ఏమైంది? అందరినీ నమ్మేస్తున్నావా? మరి ఎందుకు నమ్ముతున్నావు? ఎవరిని నమ్మకు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు. ఇది ఎవరో నీకు చెప్పరు, నీకు నువ్వే చెప్పుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఏప్రిల్ ఫూల్ అవుతావు నమ్మితే. ఏప్రిల్ వచ్చేసింది, జాగ్రత్త. బిఫర్ బోల్డ్ బిఫర్ బ్రేవ్ బిఫర్ బ్లాక్ రా, నువ్వు బయట బయట దిల్లు ఉన్న సూపర్ మ్యాన్ రా. ఒక వైఫై లాగా ఆల్ అరౌండ్ నేను ఉండగా, నా వైపు నువ్వు కొంచెమైన టెన్షన్ లేదుగా. రంగు రకర 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 రంగు రకర 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 రంగు రకర 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 రకర. మై డియర్ మ్యాన్ సోల్జర్ ఫుల్ పవర్ఫుల్ ప్యాంథర్, నువ్వు పక్కనుంటే చాలు ఇక లేదే లేదు డేంజర్. యు ఆర్ మై లవ్లీ ఏంజెల్, నే నీకు గోల్డ్ బ్యాంగిల్ విలనల్లే బస్ట్. వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి వేరే దగ్గరకు వచ్చేసి అవి బాబు టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. అలా అన్నకబ్బా. మరి ఇంకెలా అబ్బా? పువ్వుందా? తుమ్మిదిందా? పువ్వులకు తుమ్మిది ఎందుకు దొరుకుతుంది? తెలీదా? బెల్లం ఉందా? ఉంది. చీముందా? ఉంది. బెల్లం దగ్గర చీమ ఎందుకు చేరుతుంది అంటే తెలీదు. పెద్ద అమ్మతుందా? ఉంది. పెద్ద ఉందా? ఉంది. మరి చిన్న దూడి ఎలా వచ్చింది? అవును కదా, ఎలా వచ్చింది? నీకు తెలీదా? తెలీదే. నీకేం తెలుసు ముద్దు? టెంపుల్ దగ్గర ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి హెయిర్ ఎంత పొడవుందంటే ఎంత బాగుందో. హెయిరే ఇంత బాగుందంటే అమ్మాయి ఇంకెంత బాగుంటుంది అనే ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ తట్టుకోలేక ఎట్లయినా చూడాలని లాస్ట్కి ఆ అమ్మాయి ఫేస్ అయితే చూసేసాం. నా పరిస్థితి ఇంకా మోరే అయిపోయింది. అంతేలే, అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఇక్కడి నుంచి వస్తుంది. అందరూ రిపీటెడ్గా ఒక్కటే కామెంట్ చేస్తున్నారు, మీరు ఫిల్టర్ తీసేసి రీల్ చేయండి అని. చేశాను. ఫిల్టర్ పెట్టుకున్నంత మాత్రాన ముఖానికి ఏదో ప్లాస్టిక్ సర్జరీ ఏం చేసేవి ఫిల్టర్స్. ఉన్న ముక్కు, ఉన్న కళ్ళు, ఉన్న చెవులు, ఉన్న నోరు అన్నీ అలానే ఉంటాయి. ఏదో జస్ట్ కొంచెం గ్లోయింగ్ కనిపిస్తారంతే.
మూవీస్లో హీరోయిన్స్ని మేకప్స్ లేకుండా మూవీస్ చేయమనండి. చేస్తారా? చేస్తా. అంటుకుపోతావా నా ఒంటికి అత్తరులా సిగ్గైపోతావా నా చెంపకి సువేసువాలా మళ్ళీ మళ్ళీ పుట్టేద్దామా మొగుడు పెళ్ళల్లా బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేరా బంగారా బంగారా నువ్వంటే పడి పడి చేస్తారా బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేరా బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా అరే నీకేం పోయే కాలం రా అసలు? ప్రతి హీరోకి ఒక్కడే కామెంట్ చేస్తున్నావు ఓవర్ యాక్షన్ అని. ఇన్స్టాగ్రామ్లోకి యాక్టింగ్ చేయడానికే కదా అందరూ వస్తారు. యాక్టింగ్ ఓవర్గా ఉంటే ఇంకా ఎక్కువ టాలెంట్ ఉన్నట్టు కదా. నీకు ఎలాంటి టాలెంట్ లేదు. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, తర్వాత పక్కన వాళ్ళని విక్కిరిద్దు కానీ. మోకం చూడు మోకం లే. సత్యం నీలోని ప్రేమ నిత్యం పిలలేని పుష్పం గుచ్చం ఆ ప్రేమే ఆణి ముత్యం అది ఎంతో ఎంతో స్వచ్ఛం నిజమైన ప్రేమంకర్థం నీ మనసు పాక అద్దం నీకింకా కాదు అర్థం అది అర్థమైతే ప్రేమే. మీకు విషయం తెలుసా? దయ్యాల కళ్ళు చాలా బాగుంటాయంట, పెద్దగా ఉంటాయంట. ఏంటి చూస్తున్నారు? నేను దయ్యాన్ని కాదు, రక్త పిశాచిని. అంటుకుపోతావా నా ఒంటికి అత్తరులా సిగ్గైపోతావా నా చెంపకి సువేసువాలా మళ్ళీ మళ్ళీ పుట్టేద్దామా మొగుడు పెళ్ళల్లా బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేరా బంగారా బంగారా నువ్వంటే పడి పడి చేస్తారా బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేరా బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా అందరూ రిపీటెడ్గా ఒక్కటే కామెంట్ చేస్తున్నారు, మీరు ఫిల్టర్ తీసేసి రీల్ చేయండి అని. చేశాను. ఫిల్టర్ పెట్టుకున్నంత మాత్రాన ముఖానికి ఏదో ప్లాస్టిక్ సర్జరీ ఏం చేసేవి ఫిల్టర్స్. ఉన్న ముక్కు, ఉన్న కళ్ళు, ఉన్న చెవులు, ఉన్న నోరు అన్నీ అలానే ఉంటాయి. ఇది జస్ట్ కొంచెం గ్లోయింగ్ కనిపిస్తారంతే. మూవీస్లో హీరోయిన్స్ని మేకప్స్ లేకుండా మూవీస్ చేయమనండి. చేస్తారా? చేస్తా.